ప్రోడక్ట్ తీసుకున్నాను. అది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. తర్వాత ఇప్పుడు చూద్దాం. లాంగ్ సెట్ తీసుకున్నాను బ్రైడల్. దీనికి ఒక షార్ట్ స్టోరీ కూడా ఉంది, చెప్తాను. దీన్ని నేను బేగం బజార్లో చాలా చోట్ల తిరిగాను. అయితే ఏమైంది తెలుసా, ఎక్కడ చూసినా 5000, 10,000, 6,000 చిన్న చిన్న ప్రోడక్ట్లు కూడా రేట్ ఎట్లా చెప్తున్నారు. లాస్ట్ ఇదంతా కాదు, మీషోనే మనకు కరెక్ట్ అని చెప్పి మీషోలో ఆర్డర్ చేసేసిన. ఎన్నిసార్లు ఎన్ని సుట్లు తిరిగానో నాకే తెలియాలి మీషో ఈ ప్రోడక్ట్ కోసం. లాంగ్ బ్రైడల్ మా మరిది పెళ్ళి ఉంటే అప్పుడు వీడియో చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. ఇంకొకటి, ఇది ఎలా ఉందో చెప్పండి. నేను ఫస్ట్ టైం దీన్ని వేసుకుని అద్దం ముందర నిలబడితే నన్ను నేను గంగిరెద్దులాగా ఉన్నాను. ఇది వాపస్ ఇద్దామా అన్న ఒక ఫీల్ మైండ్ వచ్చేసింది. అయితే తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఏమైందంటే, నేను అక్క దగ్గర బ్లౌజ్ కుట్టించుకున్నాను. అక్క దగ్గరికి వెళ్ళి అడిగిన, అక్క కూడా బ్లౌజ్ కుట్టింది. ఆ బ్లౌజ్తో శారీ కట్టించుకొని ఈ జ్యువెలరీ మొత్తం వేయించుకున్నాను. అప్పుడు సాటిస్ఫై అయినా. అప్పటిదాకా రిటర్న్ పెట్టాలా అని అనిపించింది. దాని తర్వాత ఓకే చేసి ఫిక్స్ చేసుకున్నాను. లాంగ్ సెట్ చేద్దాం ఇప్పుడు. లాంగ్ డ్రెస్ మీద అంత బాగోలేదు కానీ శారీ మీద అయితే లుక్ బాగుంది. మీ శారీ పిక్స్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. బాగుందా? నడుం వలసి కూడా వచ్చింది. ఇలా కానీ దీన్ని పెట్టుకోలేదా నేను అక్కడ పెళ్ళిలో, దీన్ని పెట్టుకోలేదు. అక్క ఏం చేసిందంటే దానికి బ్లౌజ్కి మా ఫ్రెండ్ దగ్గరనే నేను స్టిచ్ చేయించుకున్నాను, మగ్గ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్. అయితే ఏమైందంటే మా ఫ్రెండ్ ఏం చేసిందంటే, నేను రిక్వెస్టింగ్ అడిగిన, నాకు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మీద బెల్ట్ కూడా వేసి అని అడిగిన. అయితే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మీద వర్క్ వేసి ఇచ్చింది. దాన్ని తీసుకుపోయి అక్క దగ్గర కుట్టించుకున్నాను. బ్లౌజ్ అది బెల్ట్ కూడా కుట్టించింది అక్క. ఇక ఇట్లా మేకప్ వాళ్ళు వస్తారు కదా పెళ్ళిలో, అక్కని అడిగిన నేను, ఇట్లా ఏమని అడిగిన అంటే, నాకు దిస్ బెస్ట్ అని అంటే దిస్ బెస్ట్ అని చెప్పింది. అది ఇంకా అలా ఫిక్స్ అయిపోయినా. అంత నేను పెట్టుకోలే. సమ్మర్ కూడా పెద్ద వస్తున్నాయండి. లక్ష్మీదేవి పాపడి బిల్ల కూడా వచ్చింది. అయితే దీనికి ఒక స్టోరీ ఉంది. మా ఆయనకు తెలియకుండా నేనేం చేసినంటే కొనుక్కొని వీడియో కూడా తీసిన, అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేయకుండానే ఇక్కడ పైన పెట్టినా, మర్చిపోయినా. ఊరికి వెళ్ళినాక నేను ఈ షాప్కి వెళ్ళినాక గుర్తుకొచ్చింది. అప్పుడు నేనేం చేసిన అంటే, ఇదంతా కాదు కానీ ఇంకా కొనడం బెస్ట్ అని చెప్పి ఏదో మామూలుగా నార్మల్గా కొనుక్కున్నాను. ఇట్లాంటివి తీసుకున్నాను. ఇవన్నీ ఒక లెక్క అయితే, ఈ పాపడి పిల్ల పెట్టుకోవడం, ఈ ముక్కు పుల్ల పెట్టుకోవడం ఒక ఎత్తు. ఎందుకంటే ఈ రెండే లుకింగ్ మొత్తం మనల్ని హైలైట్ చేసేది. శారీ, ముక్కు పుల్ల, పాపడి పిల్ల హైలైట్ చేసేది. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ నగలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకొక నిమిషం, ఇప్పుడే పెడతాను. దాన్ని తీసి పైన పెట్టినా ఇప్పుడు గుర్తుకొచ్చి. నాకు నచ్చినవి ఇవే చెంపసారాలు. ఎంతో ఇష్టపడుకున్నా కానీ పెట్టుకునేది. ఏ బాగున్నా కామెంట్ చేయండి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. దీని లింక్ ఇవ్వమంటే కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా ఇస్తాను. ఇదైతే నేను షాప్లో ఉన్నా, జస్ట్ 400 పడింది. ఇవి అసలు నచ్చకపోయినా ఏదో విధంగా ఉన్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే నా డైలీ లాగ్స్, నేను ఏం చేస్తున్న వరకు, నేను ఎంత సంపాదిస్తున్నా అలాంటివి కూడా మీకు చెప్తాను ముందు. నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఎంకరేజ్ చేయండి ప్లీజ్.